హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నేని. సో ఈ రోజు అయితే వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ అనమాట, సతీష్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నేని. సో ఈ రోజు అయితే వీ హ్యావ్ సతీష్ విత్ అస్, అవర్ స్పెషల్ గెస్ట్ అనమాట. హలో. సో స్కూల్స్ గురించి అయితే ఈరోజు నేను ఒక అప్డేట్, అంటే మాకు పబ్లిక్ స్కూల్లో 1 year అయిందండి సో ఇది స్టార్ట్ అయ్యి. సో వీ థాట్ విల్ గివ్ అన్ అప్డేట్, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మా అబ్జర్వేషన్స్ ఏంటి అనేది అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్ అండి, ఈ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ రైట్ నౌ ఇస్ ప్యూర్లీ మా అబ్జర్వేషన్స్ అనమాట, మా ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో టేక్ దిస్ యాజ్ అన్ ఇన్పుట్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ కిడ్ని బేస్ చేసుకొని, స్కూల్ని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్సెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో మేబీ దిస్ జస్ట్ లిజన్ టు అవర్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ యాజ్ అన్ ఇన్పుట్స్ ఫర్ యూ. మేబీ మీరు మీ పిల్లలతో డీల్ చేసేటప్పుడు యూ కెన్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. సో ఫస్ట్ థింగ్ అయితే సిద్ధు ఇక్కడికి జర్మనీ ఎప్పుడు వచ్చాడంటే 2019 ఏప్రిల్లో వచ్చినప్పుడు వీ వర్ నాట్ వెరీ ష్యూర్ అనమాట. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము, మా కాంట్రాక్ట్స్ ఎన్ని రోజులు ఉంటాయి, అవన్నీ లిమిటెడ్ కాంట్రాక్ట్స్, 2 years 3 years అలా కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఈ 2-3 years కాంట్రాక్ట్స్ కూడా కన్ఫర్మ్డ్గా 2-3 years ఉండదు, మళ్ళీ క్లయింట్ కాంట్రాక్ట్ పైన బేస్ అయి ఉంటుంది. దాని గురించి ఏం అనుకున్నామంటే, ఓకే మేము వచ్చింది ఏప్రిల్లో కాబట్టి ఇంకొక 2 months స్కూల్ ఇయర్ ఉంది కాబట్టి ఫర్ హిమ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ ఆన్ జర్మన్. మేమున్న ఒక చిన్న ఊర్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఫెసిలిటీ లేకుండా ఉండింది, అవైలబిలిటీ లేకుండా ఉండింది. సో ఒక దాన్ని గ్రూండ్ స్కూల్ అంటారు, గ్రూండ్ స్కూల్లో జాయిన్ చేసాము. 2 months అక్కడ చదివాడు. థర్డ్ గ్రేడ్ ఎండింగ్ లో వచ్చామన్నమాట. సో ఎండింగ్ లో వాడు ఒక 2-3 months అలా ఒక పబ్లిక్ స్కూల్ కి వెళ్ళాడు అనమాట. సో నెక్స్ట్ 4th grade కి మేము ఏం చేసామంటే దగ్గరలో ఉన్న ఒక సిటీకి మూవ్ అయ్యాం, వీడి స్కూల్ కోసమే అనమాట. ఎందుకంటే ఆ టైంలో మేము అసలు 1 year ఉంటామో 2 years ఉంటామో తెలియదు. సో వి థాట్ మేబీ ఇంగ్లీష్ స్కూల్ అయితే బెటర్. ప్రైవేట్ స్కూల్కి మూవ్ అయ్యాము. సో ఆ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చిందంటే, దట్స్ కంప్లీట్లీ అన్ ఇంగ్లీష్ స్కూల్. కాకపోతే ఇక్కడ 2 రకాల ప్రైవేట్ స్కూల్స్ కనపడతాయి మీకు. ఒకటి కంప్లీట్ ఇంగ్లీష్, రెండోది బైలింగ్యువల్ స్కూల్స్ అంటారు. ఇవి చాలా పెద్ద సిటీస్ లైక్ హ్యానోవర్, మ్యూనిక్, డసెల్డ్రాఫ్, హ్యాంబర్గ్ చాలా చోట్ల ఉంటాయి. సో మేము హ్యానోవర్లో ఉన్నాం కాబట్టి మాకు అక్కడ కేమర్ ఇంటర్నేషనల్ బైలింగ్యువల్ స్కూల్ అని ఉండేది, అందులో అడ్మిషన్ దొరికింది. 4th grade జాయిన్ అయ్యాడు. సో మేము వెళ్ళాం యాక్చువల్గా స్కూల్ అడ్మిషన్ తీసుకోకముందు. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే 4th grade లో ఎవ్రీథింగ్ విల్ బి టాట్ ఇన్ ఇంగ్లీష్, జర్మన్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పారు మాకు. సో వి థాట్ ఇట్స్ ఫైన్. ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఇంకా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుండేనండి, పర్ month 1000 euros అలా ఉంది, 1300 euros. అదే కిడ్స్ అయితే బైలింగ్వల్ స్కూల్ మాకు మంత్లీ మేము ఒక 600 euros అలా పే చేస్తున్నాం. సో వి థాట్ వి వర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ మచ్. సో బైలింగ్వల్ కి 4th grade వెళ్ళాడు అనమాట వాడు. అఫోర్డబిలిటీ ఒక పాయింట్ అండి. రెండోది ఏంటంటే, ఇంటర్నేషనల్ బైలింగ్వల్ స్కూల్ అనేసరికి మేము ఏమనుకున్నామంటే, జర్మన్ నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అనుకున్నాం. సో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంతసేపు ఏమైందంటే, జస్ట్ జర్మన్ యాజ్ అ సబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి థాట్ ఇన్ ఇంగ్లీష్. మన ఇండియాలో ప్యూర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎలా ఉంటుందో అంతే, ఐబీ సిలబస్ తో ఎలా స్కూల్ ఉంటుందో ఇంకా అలానే స్కూల్ అన్నట్టు. అయితే అందుకని వి థాట్, ఓకే మనం ఇక్కడ జర్మనీలో ఉన్నాము, 3 years ఉన్నా కూడా కిడ్ జర్మన్ నేర్చుకోవడం వల్ల దెర్ ఇస్ నో, ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇన్ కేస్ ఉండిపోవాల్సి వస్తే, అప్పుడు జర్మన్ స్కూల్ కి మూవ్ అవ్వాల్సి వస్తే జర్మన్ అనేది లాంగ్వేజ్ వస్తుంది అన్న ఉద్దేశంతో బైలింగ్వల్ లో వేసామండి ఆ టైంలో. సో 4th grade అయ్యింది అక్కడ, అలా అయింది. నౌ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు మాకు బైలింగ్వల్ స్కూల్ వాళ్ళు. ఏంటంటే 5th grade రాగానే the whole thing changes. Like 80% of the subjects are taught in German and only 20% is taught in English. ఈ ట్రాన్సిషన్ అనేది మాకు ఇనిషియల్గా తెలియలేదు. మేము కూడా ఇట్స్ ఈవెన్ సమ్ పార్ట్ ఈస్ ఈవెన్ ఆర్ ఫాల్ట్. మేము 5th grade ఎలా అనేది మేము పెద్ద ఎంక్వైరీ చేయలేకపోయాము. ఎందుకంటే ఎంతసేపు మాకు ఇంగ్లీష్ జర్మన్ స్కూల్ కదా, ఇంగ్లీష్ జర్మన్ స్కూల్ కదా అనే ఉద్దేశంతో ఉండిపోవడం వల్ల 5th grade వచ్చేసరికి ఇలా చెప్పారు. సరే, దెన్ వి థాట్, ఓకే మనం ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసేద్దాము, వీ విల్ నాట్ హ్యావ్ ఆల్ దిస్. అంటే ఈ 4th grade లో వాడు కనీసం కొంచెం బేసిక్ జర్మన్ కూడా వాళ్ళు నేర్పించలేదు అనమాట బైలింగ్వల్ లో. ఇప్పుడు 5th grade నుంచి అంత జర్మన్ ఉంది అనుకున్నప్పుడు 4th grade లో ఎంతో కొంత జర్మన్ నేర్పించాలి. అది 5th grade లో 80% ఆఫ్ ద హోల్ సిలబస్ ఇస్ థాట్ ఇన్ జర్మన్ అని వాళ్ళకి ఆ మైండ్ లో వాళ్ళకు ఉన్నప్పుడు 4th grade లో ఎంత వరకు చైల్డ్ జర్మన్ నేర్పియాలో అందులో 10% కూడా నేర్పించలేకపోయారు. సో మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, బైలింగ్వల్ స్కూల్స్ ఆర్ మోస్ట్లీ ఫర్ జర్మన్స్.
who want their children to even learn English. Right. It is not for already people who know English and come to learn German. That's not a better option. ఎందుకంటే ఇప్పుడు మనం 4th గ్రేడ్లో వచ్చాము, కొందరు 3rd గ్రేడ్లో వస్తారు, కొందరు 4th గ్రేడ్లో వస్తారు, కొందరు పిల్లలు 5th గ్రేడ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదండి స్కూల్కి. సో యాజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్స్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలియడం వలన మనకేం పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఇంగ్లీష్లో ఎట్లానో చెప్తున్నారు, జర్మన్ నేర్పించలేకపోతున్నారు. వేరే జర్మన్ స్పీకింగ్ చిల్డ్రన్ ఉంటే మాత్రం వాళ్ళకి ఇంగ్లీష్ బాగా చెప్తారు. 5th గ్రేడ్ నుంచి వాళ్ళకి జర్మన్ చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి ఎనీవేస్ జర్మన్ ఇస్ దేర్ మదర్ టంగ్ కాబట్టి దే కెన్ ఈజీలీ పికప్. వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండలేదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ వెరీ గుడ్ ఇన్ జర్మన్. అంటే 5th గ్రేడ్ నుంచి జర్మన్ అంత లెవెల్లో ఉన్నప్పుడు మనం పే చేసి బైలింగ్వల్ పంపించాల్సిన అవసరం లేదు, పబ్లిక్ స్కూల్కే పంపించుకోవచ్చు. దిస్ ఇస్ వన్ థింగ్ అండి. చాలా మంది మన ఇండియన్ పేరెంట్స్ స్పెషల్గా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అన్న ఉద్దేశంతో బైలింగ్వల్కి చాలా మంది పంపిస్తున్నారు అనమాట. ఒక్కసారి బైలింగ్వల్ కనుక మీరు స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ స్కూల్కి మూవ్ అవటం అనేది చాలా కష్టం అండి. అక్కడ ఏదో జర్మన్ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి బైలింగ్వల్కి పంపిస్తున్నారు. నేను చాలా మంది దగ్గర వింటున్నాను. అట్లీస్ట్ మేమైతే 4th గ్రేడ్ తర్వాత బయటకు వచ్చేసాం. కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి బైలింగ్వల్కి స్టార్ట్ చేసి 2nd, 3rd, 4th వచ్చిన తర్వాత ఇంకా బయటకు రాలేకపోతున్నారు. సో ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, ఆ బైలింగ్వల్లోనే కంటిన్యూ అవుతున్నారు. మీరు కానీ జర్మనీలో ఎక్కువ రోజులు ఉండి మీకు ఫ్యూచర్ ప్లాన్స్ కానీ జర్మనీలోనే ఉంటున్నారు అనుకునేసి కానీ మీకు రోడ్ మ్యాప్ కానీ క్లియర్గా ఉంటే, ఇఫ్ కుదిరితే ఇంటర్నేషనల్ స్కూలు, పబ్లిక్ స్కూల్ ఈ 2 ఆప్షన్సే చూడండి. ఇంటర్నేషనల్ స్కూల్, ఫుల్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్ అ రెగ్యులర్ పబ్లిక్ స్కూల్. బట్ డోంట్ గో టు అ స్కూల్ విచ్ ఇస్ ఇన్ బిట్వీన్, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎస్ అట్ ఆల్. దానివల్ల మనకు కొంత కూడా ప్రయోజనం లేదు. ఏదో మనం 1 సంవత్సరం ఉండి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి దట్స్ ఓకే, దట్స్ నో ప్రాబ్లం. అంతేగాని కనీసం 3 years కన్నా ఎక్కువ ఉండి 4-5 years ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఓకే, మేము 5 years తర్వాత ఇండియా వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళకైనా కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా పంపించండి, where everything is taught in English, or else public school కన్నా పంపించండి, because even here English is taught. Public school గురించి కాన్సెప్ట్ నెక్స్ట్ చెప్తాము. సో there is a little more detail in it, సో దాని గురించి చెప్పినప్పుడు చెప్తాము. ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్ పాయింట్. బైలింగ్వల్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా ఎక్స్పీరియన్స్ నేను వేరే వాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర విన్ని నాకు అర్థమైంది ఏంటంటే, పీపుల్ వర్ నాట్ రియల్లీ హ్యాపీ సెండింగ్ ద కిడ్స్. ఎందుకంటే మీకు అంత మంచి ఎడ్యుకేషన్ పబ్లిక్ స్కూల్లో ఫ్రీగా దొరుకుతుంది. అండ్ మనం ఈ బైలింగ్వల్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినప్పుడు యు ఆర్ జస్ట్ స్టక్ అనమాట. ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ స్కూల్ ఇంటిగ్రేట్ అవ్వటం అనేది చాలా కష్టం అవుతుంది పిల్లలకి. హియర్ మనకు తెలిసిన వాళ్ళందరూ అంటే ఇక్కడ బీ వెరీ స్పెసిఫిక్ అండి, మనకు తెలిసిన ఇండియన్స్. జర్మన్స్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ బైలింగ్వల్ స్కూల్ బికాస్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ జర్మన్. జర్మన్ ఇస్ దర్ మదర్ టంగ్, వాళ్ళకి ఎట్లానో వస్తుంది, అది కాదు క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పేరెంట్స్ హూ ఆర్ సెండింగ్ దర్ కిడ్స్ టు బైలింగ్వల్ స్కూల్స్ అక్రాస్ జర్మనీ అంత సాటిస్ఫైడ్ ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన పేరెంట్స్ అయితే అస్సలు మేము ఎక్కడైతే హ్యానోవర్లో ఉండేవాళ్ళము, మా ఇంటి దగ్గర నుంచి 4 children వెళ్తారు. మా అబ్బాయి కాకుండా ఇంక 3 వెళ్ళేవారు. ఒకే అపార్ట్మెంట్ బ్లాక్లో ఉండేవాళ్ళము. సో అందరూ ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. నన్ ఆఫ్ దెమ్ వేర్ హ్యాపీ. సో దీన్ని బట్టి అక్కడనే కాదు, నేను తర్వాత కూడా ఇక్కడ ఆక్స్ఫర్డ్లో కూడా విన్నాను చాలా మంది వరకు. సో దట్ ఈస్ అబౌట్ బైలింగ్వల్ అండి. సో 4th గ్రేడ్ అయిపోయిన తర్వాత 4th గ్రేడ్ ఎండింగ్లో మాకు ఇక్కడ లోకల్ కాంట్రాక్ట్స్ వచ్చాయన్నమాట. సో మా ప్లాన్స్ అనేది ఎక్స్టెండ్ అయినాయి. సో ఇక్కడ మేము ఒక 5 years or 6 years ఇంకా మా ఇష్టం ఎన్ని రోజులు ఉండాలనుకునేది అనేది ఇట్స్ అవర్ థింగ్. సో దెన్ వి థాట్ ఓకే పబ్లిక్ స్కూల్కి మూవ్ చేద్దాము అనే ఐడియా అప్పుడు వచ్చింది. అప్పుడు మేము ఎప్పుడైతే సిటీ మారుతున్నామో ఈ లోకల్ కాంట్రాక్ట్స్ మనకైతే వచ్చాయో అప్పుడు కూడా ఇనిషియల్గా పబ్లిక్ స్కూల్కి మూవ్ చేద్దామనే ఆలోచన లేకుండా ఉండింది. ఇక్కడ మేము వచ్చే ఏదైతే ఆక్స్బర్గ్ ఊర్లో ఉంటున్నామో ఇక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో మాకు ఎంతసేపు ఇంటర్నేషనల్ స్కూల్కే పంపిద్దాము, ఎందుకు వచ్చింది ఇప్పుడు జర్మన్ దీనికి ఏమీ రాదు కదా, బికాస్ వీ నో అబౌట్ అ చైల్డ్, తనకేం జర్మన్ రాదు కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్కే పంపుదామా అని ఎంక్వైరీ చేస్తుంటే ఒక కొలీగ్ మంచి సజెషన్ ఇచ్చాడు. ఎందుకు మా అబ్బాయి కూడా ఇట్లా 3rd, 4th గ్రేడ్లోనే వచ్చాడు, దే స్లోలీ స్టార్ట్ లెర్నింగ్ జర్మన్, కాదు పబ్లిక్ స్కూల్స్ చాలా బాగుంటాయి, మీరు పబ్లిక్ స్కూల్కే పంపించండి అని చెప్తే దెన్ వి థాట్ ఓకే వేస్టింగ్ మనీ. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్కి ఆల్మోస్ట్ 1300 euros 1400 euros అవుతుంది మంత్లీ. ఇది కాకుండా 5,000 euros is the caution deposit school ki. That has to paid only once for the school term ani.
కంప్లీట్ స్కూల్ టర్మ్, బట్ ఈవెన్ దెన్ 1300 euros అయితే అయింది. సో అట్లా ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తారు, మీరు పబ్లిక్ స్కూల్ ట్రై చేయండి, పబ్లిక్ స్కూల్స్ చాలా బాగుంటాయి, ఎస్పెషలీ బవేరియన్ పబ్లిక్ స్కూల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయని ఇలా చెప్పడం వల్ల ఓకే లెట్స్ గివ్ అస్ అ ట్రై అని చెప్పి దెన్ వి స్టార్టెడ్ 1 year ట్రై చేద్దాం అనుకుని దెన్ వి స్టార్టెడ్ ఎంక్వైరింగ్ వాట్ ఈస్ దిస్ పబ్లిక్ స్కూల్ సిస్టమ్. మాకు లోవర్ సాక్సనీ అనే స్టేట్లో, హానోవర్ అనే సిటీలో పబ్లిక్ స్కూల్స్ అట్లా అక్కడ ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో కూడా మాకు జీరో నాలెడ్జ్. మేము ఎప్పుడు కనుక్కున్న అవసరమే రాలేదు, కనుక్కునేది కూడా లేదు. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ కి మూవ్ అవ్వాలన్న ఆలోచన లేకుండే కాబట్టి మేము అస్సలు కనుక్కోలేదు అనమాట. దెన్ ఓకే అప్పుడు ఇంకా స్టార్ట్ చేసాం రీసెర్చ్. గిమ్నాజియం ఉంటుంది, రియల్ స్కూలే, మిడిల్ స్కూలే, అలా 3 డిఫరెంట్ ఫిఫ్త్ గ్రేడ్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ గ్రేడ్ 5 గిమ్నాజియం, రియల్ స్కూల్, మిడిల్ స్కూల్ అని 3 రకాల స్కూల్స్ ఉంటాయి బవేరియాలో. మిగతా స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి కానీ రియల్ స్కూలే బదులు హాప్ స్కూలే అలా డిఫరెంట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు హానోవర్ లో IGS అని ఉంది, అట్లా రకరకాల పేర్లు ఉంటాయి. బట్ వెన్ వీఆర్ టాకింగ్, మేము ఏదైతే చెప్తున్నామో బవేరియన్ స్కూల్ సిస్టమ్ పేర్ల గురించి చెప్తున్నాం. రియల్ స్కూల్, మిడిల్ స్కూల్, గిమ్నాజియం. ఇక్కడ స్కూల్స్ కి రేటింగ్స్ ఉన్నాయి, గిమ్నాజియం బీయింగ్ ద టాప్ లెవెల్ స్కూల్. సెకండ్ థింగ్ రియల్ స్కూల్, థర్డ్ థింగ్ ఇస్ మిడిల్ స్కూల్ యాజ్ సెడ్. అంటే వీళ్ళ ఏంటంటే ఈ జర్మన్ స్కూల్ సిస్టమ్ని కూడా ఎందుకు అట్లా డివైడ్ చేశారంటే చిల్డ్రన్ హూ ఆర్ వెరీ స్టూడియస్, వేర్ ఎవ్రీథింగ్ ఇస్ థాట్ థియరిటికలీ అండ్ థియరీ బేస్డ్ స్టడీ ఉంటుంది. అండ్ మీరు ఇట్లాంటి పిల్లలంతా గిమ్నాజియం ఆప్ట్ చేసుకుంటారు. అండ్ యూ హ్యావ్ టు బీ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ ఇన్ గిమ్నాజియం. యూ జస్ట్ ఏదో స్కూల్కి వెళ్తున్నాం కదా అట్లా కాదు. సెకండ్ స్కూల్ రియల్ స్కూల్, ఇట్స్ ఆల్సో అ వెరీ గుడ్ స్కూల్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అండి, బవేరియన్ రియల్ స్కూల్స్ ఆర్ ఈక్వల్ టు గిమ్నాజియమ్స్ ఇన్ అదర్ స్టేట్స్ ఆఫ్ జర్మనీ అని చెప్పారు. బట్ ఎస్, స్టాండర్డ్ ఈజ్ ఆల్మోస్ట్ బెటర్. సో దట్స్ వై ఇక్కడ రియల్ స్కూల్కి కూడా చాలా వాల్యూ ఉంది. మిడిల్ స్కూల్ అంటారా, దట్ మిడిల్ స్కూల్ అనేది ఏంటంటే జస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి ప్రతి పిల్లడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి, చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళు కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి. అంటిల్ 9th grade దే హ్యావ్ టు గో టు స్కూల్. దెర్ ఇస్ నో అదర్ వే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ సెండింగ్ యువర్ చైల్డ్ టు స్కూల్ కాబట్టి ఇక్కడ. సో మిడిల్ స్కూల్ అనేది ఉంటుంది. మిడిల్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హౌ చిల్డ్రన్, చాలామంది పిల్లలు కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు, అంటే ఇప్పుడు మనం కూడా ఉన్నాం అనుకోండి, మనం జర్మనీకి 6th grade అట్లా మన పిల్లల్ని తీసుకుని వస్తే వీ క్యాన్ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ టు గిమ్నాజియం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో 3 months 4 months మిడిల్ స్కూల్కి పంపించి అక్కడ డచ్ ప్రోగ్రామ్ కోర్స్ అని ఉంటుంది, డాయిచ్ కోర్స్ అని ఉంటుంది, వేర్ దే టీచ్ జర్మన్. మళ్ళీ అక్కడి నుంచి అట్లా మూవ్ అవ్వచ్చు. ఈవెన్ దేర్ children are taught how to study and motivate themselves. So it's not a bad school. It is a school where పిల్లలు ఇంకా మేము చదువుకోలేము అనుకున్న పిల్లలు వస్తారు. బట్ ఈవెన్ అక్కడ మోటివేషన్ జరిగి దే ట్రై టు గో టు రియల్ స్కూల్. అండ్ ఇఫ్ దే డూ వెరీ గుడ్ ఇన్ రియల్ స్కూల్ దెన్ దే కెన్ గో టు గిమ్నాజియం ఆఫ్టర్ 10th grade. ఆ ప్రాసెస్ అండి ఇది. ఇదంతా మేము 5th grade స్టార్టింగ్ లో మేము యూనో పోస్టులు చదివి లేకపోతే ఆన్లైన్ లో చూసి మాకున్న ఇన్ఫర్మేషన్ గిమ్నాజియం, రియల్ స్కూల్, మిడిల్ స్కూల్. సో ఇప్పుడు మేము 5th grade పబ్లిక్ స్కూల్లోకి జాయిన్ అవ్వాలి అంటే అసలు ఏ స్కూల్లో మాకు అడ్మిషన్ ఇస్తారనేది వి జస్ట్ వెంట్ టు స్కూల్స్ అనమాట. అన్ని గిమ్నాజియంకి కాంటాక్ట్ అయ్యాము, రియల్ స్కూల్కి కాంటాక్ట్ అయితే రియల్ స్కూల్ వాళ్ళు మాకు అడ్మిషన్ ఇస్తామన్నారు. అది కూడా ఏంటంటే ఒక లైక్ 2 years ఇంటర్నేషనల్ క్లాస్ అనమాట. సో ఈ 2 years ఏంటంటే పిల్లలకి జర్మన్ నేర్పించి స్లోగా నార్మల్ స్కూల్కి ఇంటిగ్రేట్ చేస్తారు. గిమ్నాజియం వాళ్ళైతే నో చెప్పేశారు, మీ వాడికి అసలు జర్మన్ రాదు, సో వీ కాంట్ టేక్ హిమ్ అని చెప్పేశారు. రెండు రీజన్స్కి నో చెప్పారు. ఒక రీజన్ ఏంటంటే మీ అబ్బాయికి అసలు జర్మన్ రాదు కాబట్టి మేము స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేము. రెండో రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ జర్మనీలో 1.5 year ఉన్నారు కాబట్టి మీకు రికమెండేషన్ కావాలి అని చెప్పారు. ఇక్కడ అప్పుడు మేము ఫస్ట్ టైం ఈ రికమెండేషన్ అనే మాట వినడం జరిగింది. వాట్ ఈస్ దిస్ రికమెండేషన్, మాకు అసలు నో ఐడియా. అప్పుడు మేము హానోవర్ స్కూల్ని కాంటాక్ట్ అయ్యాం. ఇక్కడ ఏదో రికమెండేషన్ అంటున్నారు, మీరేంటో ప్రోగ్రెస్ ఇచ్చారు, అసలు వాట్ ఈస్ దిస్ రికమెండేషన్ అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎస్ మీరు బవేరియా వెళ్తున్నారు కాబట్టి బవేరియాలో 4th grade నుంచి 5th grade వెళ్ళే పిల్లలకి అందరికీ రికమెండేషన్ అయితే ఒకటిస్తారు, వేర్ యువర్ చైల్డ్ సూట్స్ or where your child sits, in which school, like gymnasium or real school, depending on his performance in the earlier school. అంటే 4th grade లో 3rd grade లో తనకు వచ్చిన గ్రేడ్స్ని బట్టి, తనకున్న నాలెడ్జ్ని బట్టి, తనకున్న నాలెడ్జ్ గ్రేడ్స్ ఒకటే కాదండి, తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, తను చదువుకునే విధానాన్ని బట్టి అన్నిటినీ బేస్ చేసుకొని మీకు రికమెండేషన్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఇన్ బవేరియనే కాదు, అన్ని చోట్ల ఇస్తారు, రికమెండేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటే 4th grade is very very important time అన్నమాట.
సో మీరు కనుక 4th గ్రేడ్లో కనుక మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే మోస్ట్లీ వాళ్ళు ఏం చెప్తారంటే 4th గ్రేడ్ని రిపీట్ చేయమంటారు. మేబీ 3rd గ్రేడ్కి పంపించి 4th గ్రేడ్ చదివిస్తారు, లేకపోతే 4th గ్రేడ్ అనేది ఇంకోసారి రిపీట్ చేస్తారు. అండ్ ఈవెన్ మీరు 5th గ్రేడ్కి వచ్చినా మళ్ళీ ఏం చేస్తారంటే 5th గ్రేడ్ సపోజ్ మనం ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా 5th గ్రేడ్ స్టార్టింగ్ 1-2 months అటు ఇటు వచ్చినా కూడా మళ్ళీ 5th గ్రేడ్ మొత్తం అదంతా అయిన తర్వాత మళ్ళీ 5th గ్రేడ్ కూడా రిపీట్ చేయించే అవకాశాలు ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద చైల్డ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ చిల్డ్రన్ ఆర్ గిఫ్టెడ్, వండర్ఫుల్, దే కెన్ డూ వెరీ గుడ్, బట్ నాట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ గిఫ్టెడ్, నాట్ ఆల్ చిల్డ్రన్ కెన్ డూ ద సేమ్ వే కదండి ఇక్కడ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అంటే అందరికీ లాంగ్వేజ్ అనేది త్వరగా రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను మ్యాథ్ లో నంబర్ 1 అన్నమాట క్లాస్ లో, ఎప్పుడు 100 out of 100 రావాల్సిందే. నాకు పొరపాటు రాకపోయినా కూడా నేను ఎగ్జామ్ రాసి 100 తెచ్చుకుంటాను. కానీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ లాంగ్వేజెస్ అనమాట. నేను 10 years హైదరాబాద్లో ఉన్నా కూడా హిందీ ఒక్క ముక్క కూడా నేర్చుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ లాంగ్వేజెస్. స్కూల్లో కూడా నాకు హిందీ అసలు మార్క్స్ వచ్చాయి కాదు పండు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ప్రతి ఒక్క చైల్డ్ ఇట్స్ నాట్ ద సేమ్. సో కొంతమంది లాంగ్వేజెస్ చాలా త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది మ్యాథ్ బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ జర్మన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నమాట. జర్మన్ వొకాబులరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కూల్కి మనం ఏదో పేరెంట్స్గా మనం ఆఫీస్లో మాట్లాడేదానికి, లేకపోతే ఎక్కడో మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు మాట్లాడే జర్మన్కి స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్లో రాయాల్సిన జర్మన్కి హెల్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో దే షుడ్ ప్రెజెంట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. అంటే మీకు యాజ్ ఇన్ ఇండియానే ఇంగ్లీష్ మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు, మనకి ఎగ్జామ్లో పెట్టే రాసే ఇంగ్లీష్ వేరు కదా. ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సేమ్ అంతే డిఫరెన్స్, అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రహెన్షన్. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. జర్మన్ అండ్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా రావాలి. ఫైనల్గా మేము ఏమని డిసైడ్ అయ్యామంటే, మా చైల్డ్కి గిమ్నాజియంలోనే అడ్మిషన్ కావాలి అని మేము స్కూల్ యాంప్ట్ అని ఒక ఆఫీస్ ఉంటుంది ప్రతి ఊళ్ళో, అక్కడ ఉన్న స్కూల్ యాంప్ట్కి వెళ్ళి గట్టిగా అడగటం వల్ల ఇచ్చారు. అది కూడా ఎలా ఇచ్చారంటే, ఓకే మీరు ఇట్లా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు కాబట్టి, మీరు ఇంతవరకు పబ్లిక్ స్కూల్కి అటెండ్ అవ్వలేదు కాబట్టి, ఎస్ యువర్ చైల్డ్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు అ గిమ్నాజియం ఇఫ్ ఓన్లీ హీ క్లియర్స్ అన్ ఎగ్జామ్ అని చెప్పారు. సరే ఆ ఎగ్జామ్ ఏంటని అడిగాం. అది ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఎట్లయితే మీకు రియాల్ స్కూల్లో ప్రతి స్కూల్కి ఒక్కొక్క జర్మన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, ప్రతి స్కూల్కి, ఆల్ 3 స్కూల్ టైప్స్కి. గిమ్నాజియం జర్మన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ పేరు ఇన్గిమ్ అంటారు ఇక్కడ. రియల్ స్కూల్ జర్మన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ స్ప్రింట్ కోర్స్ అంటారు. అండ్ మిడిల్ స్కూల్ జర్మన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ని డాష్ ప్రోగ్రామ్ అంటారు, ఆర్ డాష్ కోర్స్ అంటారు. సో మాకేమని చెప్పారంటే, ఇన్గిమ్ కోర్స్లో మీరు ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీ చైల్డ్ ఇన్గిమ్ కోర్స్లోకి అడ్మిషన్ ఇస్తాము. ఆ కోర్సు 6 months ఉంటుంది. 6 monthsలో మీ చైల్డ్ నేర్చుకునే దాన్ని బట్టి, లేకపోతే మీ చైల్డ్ ఎంత జర్మన్ తెలుసు దాన్ని బట్టి విచ్ స్కూల్ హీ సెట్స్ ఇన్ టు అనేది మేము రికమెండేషన్ ఇస్తామని చెప్పారు. అని చెప్తే మేము ఓకే అని చెప్పి సిద్ధ ఎగ్జామ్ రాశాడు. he got through the exam గురించి కూడా చెప్పాలండి, వెరీ బేసిక్ ఉంటాయి క్వశ్చన్స్. మ్యాథ్స్, ఇంగ్లీష్ అడుగుతారు. మన పిల్లలకైతే అది సూపర్ ఈజీ అన్నమాట. ఎగ్జామ్ ఎంత ఈజీనో కోర్స్ ఎగ్జాక్ట్లీ వైస్ వర్సా అండి. కోర్స్ అంత కష్టం, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు కష్టం మనకు. ఎందుకంటే ఇదే ఇన్గిమ్ కోర్స్ మన తెలుగు పిల్లలు కూడా అటెండ్ అయ్యారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కిడ్ అగైన్. అంటే ఒక కిడ్ కి అది ఈజీ ఉంది ఆ కోర్సు. సో హీ వాజ్ ఏబుల్ టు లెర్న్ ద లాంగ్వేజ్ వెరీ క్విక్, అండ్ దెన్ 6 monthsలో B1 లెవెల్ జర్మన్ నేర్చుకోగలిగారు. కానీ సిద్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. దేర్ ఆర్ 2 reasons అగైన్ అండి. మోస్ట్లీ ఇండియన్ పిల్లలు ఎవరైతే కూడా ఈ ఇన్గిమ్ కోర్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు కనీసము 1 month 2 months ఐదర్ వాళ్ళకు కుదిరితే 3 months వాళ్ళు డాయిచ్ ప్రోగ్రామ్కు లేకపోతే బయట జర్మన్ A1 ఇలా నేర్చుకొని వెళ్తున్నారు. మేము మాత్రం ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఇన్గిమ్ కోర్స్కి ఒక ఎగ్జామ్ పెట్టారని, ఎగ్జామ్ క్లియర్ చేశాడని ఆ ఎగ్జామ్కి పంపించేసాం. ఎగ్జామ్ పంపిస్తే ఎగ్జామ్ క్లియర్ చేశాడు. ఆబ్వియస్లీ ఇన్గిమ్లో పొజిషన్ వచ్చింది. సిద్ధ్ వెళ్ళిన 1 week 2 weeksకి కూడా మాకు మెల్లగా తెలియదు. మెల్లగా తెలిసింది ఏంటంటే, ఎవ్రీబడి ఇన్ హిస్ క్లాస్ నోస్ జర్మన్ ఎక్సెప్ట్ సిద్ధ్. Everybody were able to speak understand and write already. So he was the only fellow with zero knowledge of German who entered into this INGIM. దానికి ఏమి ప్రీ రిక్విజిట్ లాగా ఏం లేదండి. వాళ్ళు ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఒక్కటే ప్రీ రిక్విజిట్. మీకు జర్మన్ వచ్చా, మీకు ఎంత వచ్చు, రాదా అనేది కూడా వాళ్ళు అడగట్లేదు. బట్ చాలామంది ఎంతో కొంత జర్మన్ నేర్చుకొని ఈ కోర్స్కి అటెండ్ అవుతారు. మాకు ఆ విషయం తెలియదు. దట్ ఈస్ ద సేఫ్. ఇఫ్ యూ మీకు కూడా అవకాశం ఉండి మీరు ఇన్గిమ్ కోర్సుకి పంపించాలనుకుంటే మీకు ఆ టైం ఉంటుంది కదండి. ఇన్గిమ్ కోర్స్ అనేది ఇయర్లీ 2 ఉంటుందండి. వన్ బ్యాచ్ స్టార్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ ఎండ్స్ ఇన్ ద మంత్ ఆఫ్
February, and the second batch starts in the month of February and ends in the month of July. So 2 times ఉంటుంది ఆప్షన్. సో మనకు ఫస్ట్ టైం రాకపోయినా కూడా టెన్షన్ లేదు, మనం నేర్పించుకొని మన పిల్లోడికి మిడిల్ స్కూల్ కి వెళ్ళి అక్కడ జర్మన్ నేర్చుకొని గనుక ఇన్గిమ్ కి వెళ్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ అ రికమెండేషన్ ఫర్ అ గిమ్నాసియం. సో సిద్ విషయంలో మాకు రికమెండేషన్ గిమ్నాసియం కి రాలేదు. మాకు ఎలాంటి రికమెండేషన్ వచ్చిందంటే వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఓకే ఇన్గిమ్ లో ఏమైంది అంటే మేము సెప్టెంబర్లో జాయిన్ అయ్యాం. సెప్టెంబర్లో జాయిన్ అయితే ఫెబ్ కల్లా కోర్స్ ఎండ్ అయిపోతుంది. జాన్ మిడ్ కల్లా రికమెండేషన్ ఇచ్చేస్తారనమాట, గిమ్నాజియం రికమెండేషన్. సో ఈ 4 months లో స్కూల్ జరిగింది 2 months అనమాట. 2 months కూడా పూర్తిగా జరగలేదండి. సెప్టెంబర్ మాత్రమే ఫుల్గా జరిగింది. అక్టోబర్లో స్కూల్లో ఎవరికో ఒక చైల్డ్ కరోనా వచ్చిందని 14 days కంప్లీట్ లాక్డౌన్. సతీష్ కి కరోనా మళ్ళీ ఈ 14 days అవ్వడం నాకు కరోనా వచ్చిందని సిద్ 14 days ఇంట్లో లాక్డౌన్. సిద్ మళ్ళీ 1 week స్కూల్కి వెళ్ళేసరికి నవంబర్ 3rd week నుంచి జర్మనీ కంప్లీట్ లాక్డౌన్. డిసెంబర్ 3rd week నుంచి జర్మనీ కంప్లీట్ లాక్డౌన్. అంటే బేసిక్ గా చెప్పాలంటే స్కూల్ కి ఒక 2 months ఫుల్ గా వెళ్ళుంటాడు అనమాట. సో అండ్ వీడికి ఉన్న జర్మన్ నాలెడ్జ్ కి అండ్ హీఈస్ నాట్ ఎ గై హూ కెన్ పికప్ లాంగ్వేజెస్ యాజ్ గుడ్ యాజ్ అదర్ కిడ్స్. అది మాకు అర్థమైంది. మాట్లాడటం మాత్రం చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతాడండి. జర్మన్ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు. జర్మన్స్ చెప్తున్నారు మాకు నైబర్స్ చెప్తున్నాడు వాడు యాక్సెంట్ వాళ్ళకన్నా బాగుందంట. మనకి తెలియదు అది. కాకపోతే హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బి ఏబుల్ టు గెట్ దోస్ గ్రామర్ వొకాబులరీ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తనకి బేసిక్ గా నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, మేబీ హీఈస్ అ స్లో లెర్నర్. we do not know, maybe any reason out of it. కాకపోతే మాకు ఏం చేశారంటే ఈ రికమెండేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ కోర్స్కి రికమెండేషన్ ఇచ్చారు. ఏ ఇంటిగ్రేషన్ కోర్స్కి ఈసారి ఇన్గిమ్కి ఇవ్వలేదు. మిడిల్ స్కూల్లో డాయిచ్ కోర్స్ అని ఒక ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంది, దానికి రికమెండేషన్ ఇచ్చారు. మేము అప్పుడు కంగారు పడిపోయాం, ఏంటి మిడిల్ స్కూల్కి పంపించేస్తున్నారు, నో వి విల్ నాట్ సెండ్ అవర్ చైల్డ్ టు స్కూల్ రికమెండేషన్ ఇచ్చారన్నమాట. అంటే ఇక్కడ బేసిక్ గా జర్మనీలో మిడిల్ స్కూల్ అనేసరికి దే treat that as a very low grade school. అంటే ఎక్కువ చదువుకొని ఇంట్రెస్ట్ పిల్లలు అలాంటి వాళ్ళు వస్తారు. మన పిల్లలు అక్కడికి వెళ్తే డిమోటివేట్ అవుతారు, చదవాలని ఇంట్రెస్ట్ పోతుంది. మిడిల్ స్కూల్ అనగానే అందరూ మిడిల్ స్కూల్ రికమెండేషన్ ఎలా ఇచ్చారు, అసలు మిడిల్ స్కూల్ ఎందుకు ఇచ్చారు అంటే వీడికి కావాల్సినంత జర్మన్ రాలేదు కాబట్టి హీ కాంట్ కంటిన్యూ ఇన్ ఏ నార్మల్ స్కూల్. ఈవెన్ రియల్ స్కూల్ అయినా హీ కాంట్ గెట్ ఇంటు అ ప్రాపర్ జర్మన్ క్లాస్ where all the subjects are being taught in German. So దానికి ఏమందుకు రికమెండేషన్ ఇచ్చారంటే మీరు మిడిల్ స్కూల్లో డాయిచ్ కోర్స్ అని ఉంటుంది, ఆ కోర్సులో మీరు ఇంకో 6 months చదవండి, ఆ కోర్స్ అయిపోయేసరికి మీకు ఇంకొక రికమెండేషన్ వస్తుంది చెప్పారు. సో కాకపోతే ఇక్కడ వాట్ ఐ వాంటెడ్ టు సే అంటే పిల్లలు ఎవరైతే 5th grade నుంచి జర్మనీ రావాలనుకుంటున్నారో నాకేమనిపించిందంటే మీకు ఆల్రెడీ జర్మనీ వెళ్ళాలన్న ప్లాన్, పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలన్న ప్లాన్ కనుక ఉంటే స్టార్ట్ లెర్నింగ్ జర్మన్ అండి. పిల్లలకి జర్మన్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇప్పించండి, దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. సో మేము చేసిన తప్పు అదే, మేము వి వర్ లైట్ అనమాట. అంటే మాకు అప్పటికి తెలియదు పబ్లిక్ స్కూల్ వేయాలన్న డెసిషన్ లేకుండే. లాస్ట్ మినిట్ లో వి సెండ్ హిమ్ టు పబ్లిక్ స్కూల్ వితౌట్ ఎనీ జర్మన్ నాలెడ్జ్. దానివల్ల ఈ ఇన్గిమ్ ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుంది అంటే మీకు 6 months కూడా కాదు 5 months లో B1 లెవెల్ జర్మన్ నేర్పిస్తారు. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద చైల్డ్. Yes. That's lot of expectations kaadu. Their expectations are like that. If he sits in a regular class, he should understand, he should follow the class. Adi వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అండి. That's it. దాని నుంచి లాట్ కాదు, లెస్ కాదు. అంటే మనము సడన్ గా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చి ఇంగ్లీష్ క్లాస్లో కూర్చోగానే ఇంగ్లీష్లో అన్నీ అర్థమైపోవాలి మనకి. అది టీచర్ ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే మీకు గిమ్నాజియం ఇస్తారు, లేకపోతే రియల్ స్కూల్ ఇస్తారు. లేకపోతే కూడా ఏం చెప్తారంటే ఇంకొక గ్రేడ్ రిపీట్ చేయమని గిమ్నాజియంలోనే ఇంకో గ్రేడ్ రిపీట్ చేయమని రికమెండేషన్ కూడా ఇస్తారండి. సో వాట్ హ్యాపెన్ ఫర్ సిద్ వాస్ దే సెట్ హీ స్టిల్ నీడ్స్ టు లెర్న్ లాట్ ఆఫ్ జర్మన్. మిడిల్ స్కూల్ అంటే మిడిల్ స్కూల్ మళ్ళీ ఇంటర్నేషనల్ క్లాస్ రిపీట్ చేయమన్నారు. సో 5th grade లో ఫస్ట్ 6 months గిమ్నాజియంలో ఇన్గిమ్కి వెళ్ళాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ he went to మిడిల్ స్కూల్ డాయిచ్ కోర్స్ అనేది డాయిచ్ కోర్స్ అనే దానికి వెళ్ళాడు. అది కూడా మళ్ళీ ఆన్లైన్ లోనే స్టార్ట్ అయింది. ఆన్లైన్ లో 1 month అవ్వగానే వాళ్ళ టీచర్ చాలా బాగా వచ్చు వీడికి జర్మన్. మిడిల్ స్కూల్లో వీటితో పాటు ఉన్న పిల్లలకి అస్సలు ఏం రాదనమాట. అంటే ఏంటంటే అదే మీకు చెప్పినట్టు ఇందాక మీకు చెప్పాం కదా, మిడిల్ స్కూల్ అనేసరికి డైరెక్ట్ గా మిడిల్ స్కూల్లో జాయిన్ చేసి ఎంతో కొంత జర్మన్ నేర్చుకుని మళ్ళీ స్ప్రింట్ ప్రోగ్రామ్ కి మళ్ళీ ఇన్గిమ్ ప్రోగ్రామ్ కి వెళ్తారు. వీడు రివర్స్ లో వచ్చాడు అనమాట. ఇన్గిమ్ ప్రోగ్రామ్ కి వెళ్ళి అక్కడ ఎంతో కొంత నేర్చుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ తన ఫౌండేషన్ అనేది టీచర్ కొంచెం
బాగా మళ్ళీ అంటే వీడు ఎంతో కొంత B1 లెవెల్ నేర్చుకోవడం అంటే ఫ్లూయెంట్ లేకుండే, కాకపోతే B1 లెవెల్ అయింది. కానీ మిడిల్ స్కూల్కి వచ్చేసరికి అక్కడ A1 లో కూడా చాలా బేసిక్స్ నేర్పిస్తున్నారు అనమాట. నేమ్ ఆఫ్ యానిమల్స్, నేమ్ ఆఫ్ ప్లాంట్స్ అలా వీడికేమో అవన్నీ ఆల్రెడీ వచ్చు. వీడికి బోరింగ్ అయిపోయింది మిడిల్ స్కూల్లో. సో మేము అడిగాం సార్ ఏంటి ఆల్రెడీ వీడికి వచ్చినాయో చెప్తున్నారు వాడికి అంటే, దెన్ హీ సెడ్ ఓకే ఐ థింక్ హీఈస్ రెడీ టు గో టు రియాల్ స్కూల్. ఆ రియాల్ స్కూల్లో కూడా హీఈస్ రెడీ టు గో టు రియాల్ స్కూల్ ఫర్ అ స్ప్రింట్ ప్రోగ్రామ్. ఇక్కడ రియాల్ స్కూల్ కనేసరికి స్ప్రింట్ కోర్స్ అని ఒకటి ఉంటుందండి, స్ప్రింట్ కోర్స్ అంటారు దాన్ని. అది ఇనిషియల్గా 6 months స్ప్రింట్ కోర్స్ స్ప్రింట్ కోర్స్లో తీసుకొని ఏం చేస్తారంటే సేమ్ లైక్ ఇమ్ లాగా కానీ ఇక్కడ ఒక ప్రీ రిక్విజిట్ ఉందండి స్ప్రింట్ కోర్స్కి. మీకు ఎంతో కొంత జర్మన్ వస్తేనే మీరు స్ప్రింట్ కోర్స్కి వెళ్ళగలుగుతారు. మీరు డైరెక్ట్గా లైక్ సిద్ధ్ లాస్ట్ ఇయర్ ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నాడో ఆ సిచ్యువేషన్లో వెళ్ళి స్ప్రింట్ కోర్స్కి అడిగితే మాత్రం నో వేస్. స్ప్రింట్ కోర్స్కి మీకు అడ్మిషన్ కావాలంటే ఎగ్జామ్ లేదు, ఏం లేదు, ఓన్లీ దట్ యువర్ రికమెండేషన్ ఉండాలి. దట్ మీన్స్ మీకు రికమెండేషన్ ఎప్పుడు ఉంటుంది, ఇఫ్ ఎట్ ఆల్ ద చైల్డ్ నోస్ గుడ్ జర్మన్ వేర్ హీ కెన్ ఫాలో ద ప్రోగ్రామ్ ఆఫ్ ద స్ప్రింట్. సో అట్లా రికమెండేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ సిద్ధ్ 6th grade-కి వెళ్తాడు. 6th grade-కి he will go to రియల్ స్కూల్. ఫస్ట్ 6 months ఇంగిమ్, సెకండ్ 6 months డాయిచ్ ప్రోగ్రామ్ మిట్టల్ స్కూల్. సో నెక్స్ట్ 6th grade ఏమో రియల్ స్కూల్ రికమెండేషన్ ఇచ్చారనమాట. సో వాడికి అన్ని స్కూల్ ఎక్స్పీరియన్స్ అయింది. బట్ వాడిని అడుగుతారు అనమాట. వాడైతే హీఈస్ గోయింగ్ ఇన్ ఇంటిగ్రేషన్ కోర్స్ అండి. అంటే హీఈస్ నాట్ గోయింగ్ టు రెగ్యులర్ స్కూల్ అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ అయిన తర్వాత ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా. బట్ హియర్ అండి స్ప్రింట్ కోర్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ రెగ్యులర్ ప్రోగ్రామ్. ఇన్గిమ్ అంటే మీకు క్లాస్మేట్స్తో సంబంధమే ఉండదు. ఎవరైతే ఇన్గిమ్ ప్రోగ్రామ్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఒక రూమ్లో ఉంటారు, ఒక క్లాస్ రూమ్లో ఉంటారు. వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళకి ఈ లెసన్స్ చెప్పి పంపించేస్తారు. స్ప్రింట్ కోర్స్ ఇస్ సంథింగ్ నాట్ లైక్ దట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. స్ప్రింట్ కోర్స్ అనేది ఎలా ఉంటుందని మాకు ఆ స్ప్రింట్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆక్స్బర్గ్లో ఆయన మాకు చెప్పడం ఏంటంటే, ఓన్లీ జర్మన్ లెసన్స్ జర్మన్ చెప్పేటప్పుడు మాత్రం పిల్లల్ని బయటకు తీసుకొని వస్తారు. మిగతాది స్లోగా వాళ్ళకి మిగతా క్లాస్లోని ఇంటిగ్రేట్ చేస్తారు, మ్యాథ్స్ క్లాస్, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ జర్మన్. ఇట్స్ నాట్ దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ జర్మన్. వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మ్యాథ్స్ క్లాసు, ఇంగ్లీష్ క్లాస్ని రెగ్యులర్ స్టూడెంట్స్తో కూర్చోపెడతారు. జియోగ్రఫీ, హిస్టరీ, జర్మన్, ఎథిక్స్ ఇలాంటివి చెప్పేటప్పుడు మాత్రం వాళ్ళని పక్కకు తీసుకొని వచ్చి వాళ్ళకు తగిన పేస్లో స్లోగా చెప్పి వాళ్ళని స్లోగా ఆ మిగతా క్లాస్తో ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దీనికి ఆ ఉన్న టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 6 months ఈ ప్రాసెస్ అవడానికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మేము ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు వాడికి ఇంగిమ్లో వచ్చేసింది. వి థాట్ ఓకే ఫైన్, గిమ్నాజియం ఇస్ ద టాప్ స్కూల్, సో మనకి ఏం వరీస్ లేవు అనుకున్నాం. గిమ్నాజియం తర్వాత మాకు ఈ డిఫరెంట్ మిట్టల్ స్కూల్, రియల్ స్కూల్ రికమెండేషన్స్ వచ్చినప్పుడు మేము చాలా రీసెర్చ్ చేసామండి. అసలు చాలా మందితో మాట్లాడాను, జర్మన్స్తో మాట్లాడాను. మా ఆఫీస్లో అయితే మా మేనేజర్ని అడిగితే హెచ్ఆర్తో నాకు ఒక సెషన్ కూడా ఇప్పించాడు అనమాట. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ ది స్కూల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వాట్స్ ద డిఫరెన్స్, ఎందుకు అందరూ గిమ్నాజియం అంటున్నారు, మనకేమో ఇప్పుడు గిమ్నాజియంకి వెళ్ళే ఛాన్సెస్ తగ్గినాయి. సో మాకు అర్థమైంది అయితే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇదే అండి మోస్ట్ థింగ్. గిమ్నాజియం అనేది ఈజ్ అ డైరెక్ట్ ఎంట్రీ టు యూనివర్సిటీ. అంటే మీరు గిమ్నాజియంలో కానీ ఫస్ట్ గ్రేడ్ నుంచి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ లైక్ 10th grade +1 +2 కాదు, 10th grade చదవాలి, మళ్ళీ 3 years చదవాలి. లైక్ హియర్ ఇంటర్మీడియట్ ఈస్ లైక్ 3 years అన్నట్టు. సో గిమ్నాజియము మీరు 13 years ఆఫ్ స్కూలింగ్ ఉండాలి మీకు యూనివర్సిటీకి వెళ్ళాలంటే. సో 10+3 మన ఇండియాలో లాగా 10+2 కాదు. అయితేను 10+3 తర్వాత ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఎంట్రీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ. ఇక్కడ మళ్ళీ మీకు ఎట్లయితే రకరకాల స్కూల్స్ ఉన్నాయో రకరకాల యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. టీయూ, ఫోక్స్ స్కూలే, ఉబర్, ఫాక్స్, రకరకాల, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో హియర్ పిల్లడు గిమ్నాజియంలో చదివితేనే హీ కెన్ బికమ్ అ లాయర్, హీ కెన్ బికమ్ అ టీచర్, హీ కెన్ బికమ్ అ డాక్టర్. సో రియాల్స్ ఈ మూడిట్లో చదివితేనే ఈ 3 ప్రొఫెషన్స్ వెళ్ళగలుగుతాడు. సో ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలనుకుంటే మీరు గిమ్నాజియంలో చదివిన తర్వాత మీకు యూనివర్సిటీస్లో మీకు చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో మీరు ఏ యూనివర్సిటీ అన్నా ఏ బ్రాంచ్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మ్యాసివ్ అడ్వాంటేజ్ ఆఫ్ గిమ్నాజియం. నెక్స్ట్ కమింగ్ టు రియల్ స్కూల్ అనేది 10th grade వరకు అండి. 10th grade తర్వాత ఏంటి అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యూ క్యాన్, కానీ
మన ఇండియన్స్కి మనకు తగినట్టు టు కట్ షార్ట్ దీస్ ఆప్షన్స్ ఏంటంటే 10th grade తర్వాత ఇఫ్ హీ డస్ వెరీ గుడ్ ఇన్ 10th grade హీ కెన్ గెట్ ఇన్ టు ఎనీ గిమ్నాజియం. he can move to gymnasium. He can move to gymnasium. లేకపోతే ఫాక్ హోబర్ స్కూలే బెరూఫ్ హోబర్ స్కూలే అని చెప్పి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సిద్ వాంట్ టు డూ ఏ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి అంటే ద నెక్స్ట్ స్టెప్ ఫర్ హిమ్ ఇస్ 10th తర్వాత, రియాల్ స్కూల్లో 10th తర్వాత హీ కెన్ మూవ్ టు గిమ్నాజియం ఇఫ్ హీస్ డూయింగ్ వెల్. If he wants to do something else, if he wants to do PhD, if he wants to get into a technical university, TU అంటే టెక్నికల్ యూనివర్సిటీ, అప్పుడు తను 3 years గిమ్నాజియంలో చదివి ఆ గిమ్నాజియం నుంచి మళ్ళీ ఇంకా అంతే. గిమ్నాజియంలో ఒక్కసారి మీరు 3 years చదివేస్తే దాన్ని ఇక్కడ ఏమంటారంటే ఆర్బిటర్ అంటారు. వన్స్ యూ ఫినిష్ యువర్ ఆర్బిటర్ మీ చేతిలో ఉంటే యూ కెన్ దట్స్ అగైన్ జర్మనీ ఈజ్ వైడ్ ఓపెన్. సో రియాల్ స్కూలే ఫాక్ హోబర్ స్కూలే ఉంటుంది 10th తర్వాత. సో ఫాక్ హోబర్ స్కూల్లో చేసిన తర్వాత ఫాక్ హోబర్ స్కూల్ కి మీకు అదొక ఆర్బిట్యూర్ ఇస్తారు. ఫాక్ హోబర్, ఐ డోంట్ నో ద ఫుల్ నేమ్, సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని తీసుకొని యూ కెన్ అప్లై ఫర్ ఎనీ అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీలో అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీస్ ఉంటాయి, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. వాటిలో హీ కెన్ గో అండ్ డూ హిస్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. తను ఇదేదైతే తను ఈ 3 years ఇక్కడ ఏదైతే నేర్చుకుంటాడో తనకి ఆర్బిటర్ అది ఇస్తారు. దాని ప్రకారం హీ కెన్ గో అహెడ్ అండ్ డూ హిస్ చాయిస్ లైక్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా అనమాట. సో మేము యాక్చువల్ గా ఈ రియాల్ స్కూల్ వెళ్ళాలి, అందరు వెళ్ళాలా వద్దా అనే థాట్ లో ఉన్నప్పుడు ఎవరు అడిగినా కూడా గిమ్నాజియం, అందరూ ఆల్మోస్ట్ మన పిల్లలందరూ గిమ్నాజియంలో చదువుతున్నారండి. సో ఎవ్రీవన్ లైక్ గిమ్నాజియం ఇస్ నైస్ స్కూల్, మా వాడికి గిమ్నాజియంలో చదువుతున్నాడు అంటే మేము చాలా ఆలోచించాం, మనకి తలకాయ నొప్పి అంతా ఎందుకు ఈ రియాల్ స్కూల్ అంటున్నారు, మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్లో వేసేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నాం. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాము, మళ్ళీ అక్కడ మళ్ళీ వీళ్ళని టెస్ట్ చేశారు. ఇక్కడ అడ్మిషన్ కోసం ట్రై చేస్తే అడ్మిషన్ ఫైనల్ గా వాళ్ళు రియల్ స్కూల్ వాళ్ళు ఇద్దరు అడ్మిషన్ ఒకేసారి ఇచ్చారు మాకు. రికమెండేషన్ ఎస్ సిద్ ఇస్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు రియల్ స్కూల్ అని రికమెండేషన్ వచ్చింది. సిద్ ఇస్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు 6th grade ఇన్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని వీళ్ళు ఇచ్చారు. మళ్ళీ మాకు ఆ రోజు ఫుల్. నాకు ఇక్కడ జర్మన్స్ తెలుసు, కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంత డబ్బులు పెట్టి నువ్వు ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్ పంపించాలనుకుంటున్నావు, రియాల్ స్కూల్ అండ్ గిమ్నాజియం ఈజ్ ద సేమ్, అంటే స్టాండర్డ్స్ అనేవి బాగుంటాయి, ఆల్మోస్ట్ ద సేమ్, నాట్ సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్, బట్ and you still the method of teaching is completely different. Yes. More theoretical approach in a gymnasium and half theoretical and half practical approach in real school. Not 100% practical. అండి మేము ప్రాక్టికల్ థియరీ అని మీకు చెప్తున్నాం కదా, వేరే వాళ్ళు చెప్తున్నాం, మేము ఇంకా రియల్ స్కూల్ కి వెళ్ళలేదు. గిమ్నాసియం గురించి అయితే చెప్పగలుగుతాం, మోర్ ఆఫ్ థియరిటికల్ అప్రోచ్, ఎందుకంటే ఆల్రెడీ తెలిసింది సిద్ధ్ వెళ్ళాడు కాబట్టి. నాకేమనిపించింది అంటే గిమ్నాజియంకి వెళ్ళే పిల్లలు మెయిన్ గా దే హ్యావ్ టు బి వెరీ స్టూడియస్ అండ్ సెల్ఫ్ మోటివేట్. అంటే వాళ్ళంతగా వాళ్ళు, ఇప్పుడు సిద్ధ అనుకోండి, నేను చెప్పాలి వాడికి రే హోంవర్క్ చేయరా నువ్వు, వాళ్ళ వెనకాల పడుతూ ఉండాలన్నమాట. కాకపోతే నాకు ఒక రియల్ స్కూల్ ప్రిన్సిపల్ కూడా తెలుసు అనమాట. సో ఆవిడ నాకు ఏం చెప్పిందంటే గిమ్నాజియంకి వెళ్ళాలి అంటే పిల్లలకి హై మోటివేషన్ ఉండాలి, దే హ్యావ్ టు బి సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అండ్ దే షుడ్ ఆల్సో బీ ఇన్ ఎ పొజిషన్ టు థియరీ బేస్డ్ ఉంటుంది అనమాట గిమ్నాజియం స్టడీస్ అంతా. అండ్ రియల్ స్కూల్ అనేది ఎక్కువ ప్రాక్టికల్ బేస్ ఉంటుంది. సో అది నాకు చెప్పిన డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ అలా చెప్పారు. సో ఎనీవేస్ నౌ హీ విల్ బి గోయింగ్ టు రియాల్ స్కూల్ అనమాట నెక్స్ట్ ఇయర్. సో రియాల్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అయ్యాక అయితే ఐ కెన్ టెల్ యూ నాకేమనిపించింది ఇప్పటి వరకు మా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉంది అయితే అండి, గిమ్నాజియం ఎలా ఉంటుంది, అక్కడ ఏమాత్రం చెప్తారు, మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మిడిల్ స్కూల్ అనేది మనము ఎప్పుడు మిడిల్ స్కూల్కి వెళ్ళలేదు, మిడిల్ స్కూల్లో ఉన్న డాయిచ్ కోర్స్కి వెళ్ళాడు, కానీ ఇన్గిమ్లో ఉన్న గిమ్నాజియంలో ఉన్న ఇన్గిమ్ కోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ సెట్ చేసేసారు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే హీ హ్యాస్ టు లెర్న్ జర్మన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అండ్ గెట్ ఇన్ టు అ రియల్ స్కూల్. సో అండ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి మిడిల్ స్కూల్లో ఈ డాయిచ్ కోర్స్ అనే దాంట్లో. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడం కానీ రీచ్ అవడం వల్ల కానీ హీ ఈస్ గెటింగ్ ఇన్ టు అ రియల్ స్కూల్ గురించి వీ హ్యావ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. వీ హ్యావ్ ఓన్లీ ఫీడ్బ్యాక్ ఆన్ రియల్ స్కూల్ అండ్ హోప్ఫుల్లీ ఒక 6 months స్కూల్కి వెళ్ళిన తర్వాత వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అబౌట్ హౌ ఎగ్జాక్ట్లీ హౌ గుడ్ ఇస్ రియల్ స్కూల్, అసలు ఏంటి. అండ్ మాకు ఎట్లాను వీ హ్యావ్ కొలీగ్స్ అండ్ వీ హ్యావ్ కొలీగ్స్ చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ ఇన్ టు, మాతో పాటు పనిచేసే కొలీగ్స్ వాళ్ళ పిల్లలు
గిమ్నాజియంకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్, రియల్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కంపేర్ చేస్తాం ఈ 6 months లో. సో దట్ వీ కెన్ గివ్ యు అ వెరీ క్లియర్ చేసాం కానీ అన్లెస్ యు చైల్డ్ యాక్చువల్లీ గోస్ ఇంటు ద స్కూల్ యు విల్ నాట్ నో అన్నమాట డిఫరెన్స్ ప్రాసెస్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది తెలియదు మనకి. సో నేను చాలా మందిని అడిగాను ఎవరైనా రియల్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారా, ఎందుకంటే గిమ్నాజియం నాకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ ప్రాబ్లం అంతా బవేరియాలో ఉన్న వాళ్ళకి వస్తుందండి, ఎందుకంటే హానోవర్ అనే ఊర్లో కొత్తగా నాకు తెలిసి మా కొలీగ్ వాళ్ళ పిల్లలు కొత్తగా వచ్చారు, వాళ్ళకి IGS లో అడ్మిషన్ వచ్చేసింది అన్నారు. ఈ IGS అనే స్కూల్ ఏంటి అంటే దట్ ఈస్ అ స్కూల్ ఇన్ బిట్వీన్ రియల్ స్కూల్ అండ్ గిమ్నాజియం అంట. లోవర్ సాక్సనీ అనే స్టేట్లో హానోవర్ అనే సిటీ, లోవర్ సాక్సనీ అక్కడ వచ్చి ఈ IGS అనే స్కూల్స్ ఉన్నాయి. ఇది రియల్ స్కూల్ కన్నా ఎక్కువ, గిమ్నాజియం కన్నా తక్కువ. ఇది మధ్యలో ఇంకొక స్కూల్ ఉంది. సో బవేరియాలో అలాంటిది ఏం లేదు, రియల్ స్కూల్ తర్వాత గిమ్నాజియం. నేను వేరే స్టేట్ లో కూడా బ్యాటన్-württemberg అనుకుంటా, నాకు హయ్యర్ గ్రేడ్ 7th 8th గ్రేడ్ లో వచ్చిన పిల్లలకి 2 years ఈ ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. హెస్సెన్లో ఫ్రాంక్ఫర్ట్ లో. అది ఫ్రాంక్ఫర్ట్ లో వచ్చిన ఇండియన్స్ కి వాళ్ళకి గిమ్నాజియంకి వెళ్ళాలంటే వాళ్ళకి 6 months కాదండి ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్, 2 years ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్. వాళ్ళు గిమ్నాజియం కి అడ్మిషన్ ఇచ్చేస్తారు, మీరు 2 years డౌన్ ద లేన్ జర్మన్ నేర్చుకుని ఇంకా క్లాస్ లో కలిసిపోవడం, నేర్చుకుంటూ నేర్పిస్తూ క్లాస్ లో ఇంటిగ్రేట్ అవడం. ఇక్కడ బవేరియాలో 6 months లో నేర్చేసుకొని 6 months లో అర్జెంట్ గా నేర్చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఐ మీన్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై ఇన్ బవేరియా. మీరు మొత్తం జర్మనీలో అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే బవేరియాలో ద స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై అంట. అండ్ మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అమ్మేటప్పుడు కూడా అండి గిమ్నాజియం టెక్స్ట్ బుక్ ఫర్ బవేరియా, లేకపోతే రియల్ స్కూల్ టెక్స్ట్ బుక్ ఫర్ బ్యాడెన్-württemberg, ఇలాంటి రియల్ స్కూల్ టెక్స్ట్ బుక్ ఫర్ సమ్ అదర్ స్టేట్ లైక్ నార్త్ రైన్-వెస్ట్ఫాలియా, అట్లా డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీరు అమెజాన్ లో కూడా చూడొచ్చు అట్లా అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా ఇంటర్నేషనల్ స్కూల్ రియల్ స్కూల్ అనుకున్నప్పుడు మా డెసిషన్ కన్నా వి ఆస్క్డ్ సిద్ధ్ అనమాట, ఎందుకంటే హీ ఆల్రెడీ హ్యావ్ సీన్ ఇంటర్నేషనల్ స్కూల్ బిఫోర్ అండ్ పబ్లిక్ స్కూల్ కూడా వాడికి ఆ ఫ్లేవర్ తెలిసింది వెళ్ళాడు కాబట్టి. వాడిని అడిగాం అనమాట నీకేం కావాలి అని అడిగితే హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ పబ్లిక్ స్కూల్. అంటే దట్ ఈస్ సంథింగ్ ఓకే వాడికి నచ్చి ఇప్పుడు హీ విల్ బి గోయింగ్ టు రియల్ స్కూల్ అనమాట. So that's all we wanted to talk about. Our complete experience. Full of emotions అండి. నాకైతే కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదన్నమాట ఈ స్కూల్ టాపిక్. అంటే మనకి ఎట్లాంటి డిస్కంఫర్ట్ ఉన్నా వీ కెన్ హ్యాండిల్ ఇట్. కాకపోతే మన పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది హై ప్రయారిటీ కాబట్టి అసలు ఈ ఇయర్ అంతా నాకైతే అన్ని అప్స్ డౌన్స్ అంటే మనకి తెలియదు, అంటే సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు. దేర్ ఇస్ నథింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అండి మనిషి ఎంత తీసుకుంటాడు ప్రెషర్ అనేది. ఐ వాజ్ నాట్ మచ్ వరీడ్ బికాస్ ఐ వాజ్ వెరీ షూర్ నేను చాలా లైట్ తీసుకుంటాను నేను, బికాస్ ఐ వాజ్ వెరీ షూర్ ఎస్ జర్మన్ రాదు, జర్మన్ నేర్చుకుంటే ఎనీ స్కూల్ సెట్ అవుతారు. ఈ స్కూల్లో ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే. అండ్ అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మా మేనేజర్తో మాట్లాడాను, నేను అమెజాన్లో పనిచేస్తాను, మీరు ఎక్కడ చదివారని అడిగా. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నాకు ఇట్లా మా అబ్బాయికి ఇట్లా రికమెండేషన్ రావట్లేదంటే నేను రియల్ స్కూల్లో చదివాను, 10th grade తర్వాత నేను గిమ్నాజియం పోయి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నాను. యూ కెన్ గో టు అ రియల్ స్కూల్, యూ కెన్ గో టు గిమ్నాజియం, యూ కెన్ మూవ్ ఇన్ బిట్వీన్ స్కూల్స్ ఎట్ ది అప్రోప్రియేట్ టైం, నాట్ ఎవ్రీ టైం. సో ఇక్కడ చాలా మంది ఏమంటారంటే గిమ్నాజియం నుంచి రియల్ స్కూల్కి రావచ్చు, రియల్ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్కి రావచ్చు, కమింగ్ డౌన్ ఈజ్ ఈజియర్, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించేస్తారు డిపెండింగ్ ఆన్ ద చైల్డ్స్ పర్ఫార్మెన్స్. కానీ గోయింగ్ అప్ is difficult and it will only happen at appropriate timings. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఎప్పుడంటే అప్పుడు జరగదు. ఇప్పుడు సిద్ధు 6th grade చాలా బాగా చదివేశాడు, 7th grade నేను గిమ్నాజియంలోకి మూవ్ చేయాలనుకుంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు అండ్ పాసిబిలిటీ కూడా చాలా తక్కువ. లేదు సిస్టమ్ లో మీరు చూసారంటే వర్క్ ఫ్లో ఉంటుంది, వాళ్ళు పాసిబిలిటీ అని చెప్తారు కానీ మీరు వెళ్ళి నేను షూలాంట్ అడిగాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొన్న 5th అయిపోయిన తర్వాత మీకు గిమ్నాజియం మళ్ళీ అడిగితే మళ్ళీ 5th grade రిపీట్ చేస్తే ఇస్తామని చెప్పారు గిమ్నాజియంలో. సో ఇప్పుడు 6th grade మనం ఎందుకంటే అండి కొన్ని సబ్జెక్ట్స్ మీరు కానీ ఈ స్కూల్ సిస్టమ్ మొత్తం చూసారంటే కొన్ని సబ్జెక్ట్స్ 5th లో స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ 6th లో స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ అయితే 7th లో. అట్లా మనకైతే ఇండియాలో సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ ఇదంతా 5th లో 4th లో స్టార్ట్ అయ్యి 10th వరకు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ అలా లేదు. ఫిజిక్స్ అనేది 7th లో స్టార్ట్ అయ్యింది, కెమిస్ట్రీ అనేది 8th లో స్టార్ట్ అవుతూ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కాకపోతే 3 subjects విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథ్, ఇంగ్లీష్, జర్మన్. ఈ 3 వీళ్ళకి 3rd grade లోనే స్టార్ట్ అయిపోయి కన్సిస్టెంట్ గా నేర్పిస్తున్నారు అన్నమాట. చాలా మంది భయపడుతున్నారు అసలు పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేస్తే ఇంగ్లీష్ వచ్చిద్దా లేదా అని. లేదండి, ఈ 3 subjects కి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. As a language, English, German as a language and English as a language
ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు జర్మన్లో ఫుల్ మార్క్స్ తెచ్చేసుకొని, మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చేసుకొని, ఇంగ్లీష్లో సరిగ్గా రాకపోయినా యూ విల్ నాట్ బి ప్రమోటెడ్. వెయిటేజ్ తగ్గిపోయింది, మూడింటికి ఈక్వల్గా ఉంటుంది. సో ఇంగ్లీష్కి మెల్లమెల్లమెగల జర్మన్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, బికాస్ దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు కంపీట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే ఇప్పుడు జర్మన్ లో చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా సింపుల్ గా చెప్తున్నారు. మా మేనేజర్ కూడా నేను మిట్టల్ స్కూల్కి వెళ్ళాను అంటాడు, తిన్న మేనేజర్ నేను రియాల్ స్కూల్కి వెళ్ళాను అంటాడు. మా ఇంకొక కొలీగ్ వాళ్ళు అడిగితే వాళ్ళ కూతురు, నా కూతురు 10th దాకా రియాల్ స్కూల్కి వెళ్ళింది, తర్వాత గిమ్నాసియం మూవ్ చేసాం. ఇట్స్ వెరీ ఈజీ, మీరు ఎందుకంత వరీ అవుతున్నారు, ఎందుకంత ఆలోచిస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు బవేరియన్ స్టేట్ లో ఉన్నారు, బవేరియాలో ఉన్నారు, ఒక 2 years తర్వాత మీకు ఇక్కడ జాబ్, మీకు వేరే జాబ్ వెతుక్కొని మీరు ఏదైనా నార్త్ పార్ట్ ఆఫ్ జర్మనీకి వెళ్ళారు, అక్కడ ఇంత కంగారు పడిన అవసరం లేదు, అక్కడ థింగ్స్ ఆర్ pretty relaxed. I think ఈ సిస్టమ్ ఇంత కాంప్లికేటెడ్, ఇంత స్ట్రిక్ట్, లేకపోతే ఇంత స్టాండర్డ్ ఉన్న సిస్టమ్ మీరు ఎట్లా అనండి, కాంప్లికేటెడ్, స్ట్రిక్ట్, స్టాండర్డ్, ఏ పదాలన్నా పెట్టుకోండి దానికి. I think it is mostly in Bavaria and Baden-Württemberg. Baden-Württemberg is not as much as it, but it is also better. But Bavaria is like, మీకు చెప్తాను ఏంటంటే, మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదా, రియల్ స్కూల్ ఇన్ బవేరియా is like gymnasiums in other states. That's what మాకు చెప్పారు. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి ఈ సిస్టమ్ పైన, చూడాలి అది. బట్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పబ్లిక్ స్కూల్స్ చాలా బాగున్నాయండి. డోంట్ థింక్, ఐ మీన్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇక్కడ ఉండాలి అని కనుక అనుకుంటే పబ్లిక్ స్కూల్స్ ఆర్ గుడ్ అన్నమాట. Give your child enough time to learn German. Yes. It might take 1 year, 2 years, 6 months. Just don't. Max 2 years అండి. 2 years లో they will start learning the language. ఇంకోటి ఏంటంటే, ఎంత చిన్న ఏజ్ లో కనుక పబ్లిక్ స్కూల్ జాయిన్ అవుతే వాళ్ళకి అంత ఈజీ అవుతుంది అనమాట. సో మీరు కనుక 2nd grade, 1st grade, నాకైతే నేను ఎంతమందితో ఫోన్ మాట్లాడాను ఈ స్కూల్ టాపిక్ గురించి. సో అందరికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, 1st, 2nd అయితే సూపర్ ఈజీ, ఎందుకంటే ఆ 1st grade లోనే ఇక్కడ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 1st, 2nd grade అయితే వరీ అవ్వకండి. 3rd grade కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 4th grade నుంచి వచ్చే పిల్లలు అయితే ముందే కొంచెం జర్మన్ కనుక నేర్చుకుంటే, ఎందుకంటే 4th grade లో మీకు నెక్స్ట్ స్కూల్ రికమెండేషన్ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ reference. Because only in 4th grade you get recommendation to grade 5 in which school. That's the reason. నెక్స్ట్ థింగ్ నన్ను అడుగుతుంది ఏంటంటే, రేసిజం ఉంటుందా, బుల్లింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. స్కూల్లో టీచర్స్ ఎలా ఉంటారని అడుగుతున్నారు. అది ఎలా చెప్పచ్చు అంటే అండి, రేసిజం ఉంటుంది, బుల్లింగ్ ఉంటుంది, బట్ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. పొరపాటున ఎవరైనా కానీ చేసిన, ఇన్ కేస్ మన వాళ్ళు ఇప్పుడు మనల్ని ఎవరైనా రేసిజం చేశారని మనం పొరపాటున మనం అడ్వాంటేజ్ తీసుకొని బుల్లింగ్ చేసినా కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. స్కూల్ నుంచి టర్మినేట్ చేసేస్తారు. పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ ప్రాసెస్ రిగార్డింగ్ ఇట్. సో అదేం పెద్ద వరీ అవనవసరం లేదు ఈ రోజుల్లో. అది అంటే అంతగా బయట కనపడదు, ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగచ్చు, దాని గురించి మాత్రం అది మీరు ఇమీడియట్గా టీచర్కి కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ తీసుకుని వెళ్తే ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెరీ 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 స్ట్రిక్ట్లీ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే, టీచర్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారా, ఎట్లా ఉంటుంది సిస్టమ్ అంటే, దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద టీచర్ అండి. ఎందుకంటే సిద్ధ గిమ్నాజియంకి వెళ్ళినప్పుడు భయపడిపోయేవాడు గిమ్నాజియం టీచర్కి. ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉండేది, అసలు జోక్స్ అనేది ఉండేవి కాదంట క్లాస్లో. కానీ ఇప్పుడు మిట్టల్ స్కూల్లో ఇంటిగ్రేషన్ కోర్స్కి వెళ్తే వాడికి ఆ టీచర్ అంటే చాలా ఇష్టం, చాలా ఫ్రెండ్లీగా, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఇతను. ఈవెన్ గిమ్నాసియంలో వెళ్ళేటప్పుడు జర్మన్ చెప్పేదానికి 2 టీచర్స్, ఇంగ్లీష్ మ్యాథ్స్ చెప్పేదానికి 1 టీచర్ వచ్చేవాళ్ళు. ఆ జర్మన్ చెప్పే 2 టీచర్స్లో ఒక టీచర్ బాగానే ఉండేవాడు, బట్ ఇంకొక టీచర్ వచ్చేవారు. ఆవిడ చాలా స్ట్రిక్ట్ అని చెప్పేవాడు. ఆవిడ క్లాస్ అంటేనే భయపడిపోయాడు. సిద్ధు షీఈస్ సో స్ట్రిక్ట్, షీఈస్ సో బోరింగ్ అని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టీచర్, హిట్స్ మైండ్ సెట్, అండ్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్. ఎట్ ది ఎండ్ టీచర్ ఎంత మంచిగా ఉండండి, ఎంత చెడ్డగా ఉండండి, టీచర్ మనతో ఎలా ఉన్నాడు అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చైల్డ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్ అండి, పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఫ్రీ స్కూల్స్ కదా, ఆషామాషిగా అయితే ఏమి లేదండి. చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళ కరికులం కానీ, వాళ్ళ ఫోకస్ కానీ, టీచర్స్ కానీ అయితే మాకైతే చాలా నచ్చింది. యాజ్ ఆఫ్ నౌ యూ కెనాట్ కంపేర్ అ వెరీ గుడ్ రెన్యూడ్ ఇంటర్నేషనల్ స్కూల్ టు అ నార్మల్ పబ్లిక్ స్కూల్ అండి. పబ్లిక్ స్కూల్స్ ఆర్ ఆల్సో కాదండి, పబ్లిక్ స్కూల్స్ ఆర్ యాజ్ మచ్ యాజ్ బెటర్ దెన్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాగా చెప్తారా, పబ్లిక్ స్కూల్లో బాగా చెప్తారా అంటే, ఇందులో 20 points బాగా చెప్తారంటే కనీసం పబ్లిక్ స్కూల్లో 22 points వస్తాయి మీకు. సో 2 points బెటర్ అనుకోండి. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్,
వాళ్ళు చెప్పే మెథడాలజీ, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్, ప్రతిదీ ఇట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో హౌ మచ్ నో క్వశ్చన్ ఇస్ స్ట్రైట్, నో ఆన్సర్ ఇస్ స్ట్రైట్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. ఎందుకు పిల్లలకి ఇలా నేర్పెడుతున్నారు, చాలా ఆలోచించాలన్నమాట క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే. స్ట్రైట్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఉంది అనుకోండి, క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ డైరెక్ట్ గా అడగడం. ఆ అడిగే పద్ధతే చాలా డిఫరెంట్ గా ఉంది. నాకైతే కొత్తగా అనిపించింది ఫస్ట్ లో అయితే. ఇట్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్, ఎందుకు అలా చెప్తున్నారు అని. ప్రతిదీకి వాళ్ళు నాట్ ఓన్లీ మ్యాథ్స్, జర్మనే కాదు ఇంగ్లీష్లో కూడా ప్రతిదీ వాళ్ళు ఏదైతే ఈ ఈ ఈ సొసైటీ డెవలప్ అవడానికి కారణమైంది అనుకొని ఫీల్ అవుతున్నారో ఆ సిస్టమ్, ఆ ప్రొసీజర్లో నేర్పెడుతున్నారు. సో ధైర్యంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరు కానీ ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే పబ్లిక్ స్కూల్కి పంపించవచ్చు. దిస్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే మనం చదువుకున్నది ప్రాక్టికల్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆ మెథడాలజీలో నేర్పిస్తున్నారండి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ గోయింగ్ అండ్ దెన్ లిజనింగ్ అండ్ దెన్ కమింగ్ అవుట్. నేనైతే మై స్కూల్ వాజ్ వెరీ బోరింగ్ ఫర్ మీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చదువుకుంది ప్రాక్టికల్గా ఎట్లాగా యూజ్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే థాట్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట స్టడీస్. ఇంకో చిన్న రెఫరెన్స్ అండి, ఇండియాలో మన వాళ్ళు ఎవరైనా కానీ ఐసిఎస్సి సిలబస్ చదివిన పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి, మీరు ఆ స్టాండర్డ్ తెలిసి ఉంటే మీరు జర్మనీలో పబ్లిక్ స్కూల్కి పంపిస్తే సేమ్ స్టాండర్డ్స్ ఉంటాయండి. దట్స్ ఇండియాలో బెంచ్ మార్క్ ఏదైనా చెప్తున్నాను. నేను సిబిఎస్ఈ, తను ఐసిఎస్ఈ కాబట్టి తను ఈస్ ఫీలింగ్ దట్. సో చాలా వరకు షేర్ చేసుకున్నాము. వీడియో అయితే చాలా పెద్దది అవుతుంది, ఇంకా చాలా ఉన్నాయండి. నేను చాలా మందితో మాట్లాడాను, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ it's not possible to cover everything in this video anamata. So I hope you like this video, and thanks also to Satish. చాలా బ్రతిమలాడాల్సి వచ్చింది, ప్లీజ్ ఈ వీడియో, ఎందుకంటే స్కూల్స్ తనే ఫాలో అయ్యాడు, నాకన్నా తనే అన్ని చూసుకున్నాడు కాబట్టి he will be able to say more information అని చెప్పేసి. So thanks Satish for making this video with me. So see you in the next video అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. See you in the next video. Bye.